పైన ఇప్పుడు నంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారో అక్కడ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ పెట్టాలి. అంటే ఇప్పుడు 1600 ఓటర్స్ ఈరోజు ఒక పోలింగ్ స్టేషన్లో ఉంటే మనం రెండుగా డివైడ్ చేసేసి 700 ఒకవైపు 700 ఆర్ 800 ఒక పోలింగ్ స్టేషన్ చేసి రెండు పోలింగ్ స్టేషన్గా డివైడ్ చేస్తాము. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేస్తాము. తర్వాత కొన్ని చోట్ల వేర్ ద బిల్డింగ్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పోలింగ్ లొకేషన్ చేంజ్ చేయడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని కలెక్టర్స్ నుంచి వచ్చిన ఆల్రెడీ మనకు ప్రపోజల్స్ వచ్చినాయి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్. తర్వాత ఒక ఫ్యూ చేంజెస్ హియర్ అండ్ దేర్ బికాస్ ఆఫ్ డ్యామేజ్డ్ బిల్డింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ వలన 219 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్కి మేము ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ బట్ అది ముందు కమిషన్ నుంచి అప్రూవ్ అవ్వాలి కాబట్టి వీఆర్ నాట్ ఆ లెక్క ఇప్పుడు దాంట్లో పెట్టడం లేదు. ఈ రోజుకి అయితే మనకు 46,165 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనము తయారు చేసిన యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో 887 పర్సన్స్ మనకు ఉన్నారు. మనం ఫ్యూచర్లో తయారు చేసిన ప్లాన్ ప్రకారం కలెక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని పూర్తిగా ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్గా పెడతాం. అంటే అక్కడ ఓన్లీ ఉమెన్ వుడ్ బి దేర్ ఫర్ మేనేజింగ్ ద హోల్ పోలింగ్ స్టేషన్. యాజ్ యూ నో మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కి 1+5 ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్ 5 పోలింగ్ ఆఫీసర్స్ సిబ్బంది అవసరం ఉంటుంది. సో వీఆర్ ప్రపోజింగ్ ఆర్ కలెక్టర్స్ ఆర్ ప్రపోజింగ్ 179 ఉమెన్ మేనేజ్ పోలింగ్ స్టేషన్. తర్వాత పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ కేటగిరీలో కూడా ఈసారి కొన్ని స్పెషల్ పోలింగ్ స్టేషన్ మనం పెట్టడం జరిగింది. యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ ఓన్లీ యంగ్ ఆఫీసర్స్ ద్వారా మేనేజ్ చేసిన 50. తర్వాత మోడల్ పోలింగ్ స్టేషన్ అనదర్ 555 మేము కలెక్టర్స్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది. ఎపిక్ కార్డ్స్ మనం బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ యాడెడ్ అండ్ డిలీటెడ్ మోడిఫికేషన్ చాలా జరిగింది లాస్ట్ 5-6 monthsలో కాబట్టి ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ కల్లా వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎవరు ఇప్పటిదాకా అప్లై చేసినారు ఫర్ ఆల్ దోస్ పీపుల్ బై దిస్ మంత్ ఎండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ద ఎపిక్ కార్డ్స్. ఎలక్షన్కి ఆర్ పోలింగ్ డేట్కి 5 రోజు ముందు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువలీ హ్యాండిక్యాప్డ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్ అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది. ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్ ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి, మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 months నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ ఈసారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 85+ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ స్పెషల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈ రెండు ఆప్షనల్గా ఉంటాయి. ఈజ్ నాట్ కంపల్సరీ అంటే వాళ్ళే హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ చేయాలి ఇట్లాంటి ఏం లేదు. దే కెన్ ఆప్ట్ ఐదర్ ఫర్ హోమ్ ఓటింగ్ ఆర్ ఫర్ they can go for voting at the polling station. So this is a purely option facility. Notify అయిన తర్వాత they can apply, whoever applies, ఎవరు ఫామ్ 12 ద్వారా ఆర్ఓకి అప్లై చేస్తారు, ఆర్ఓ ఫామ్ 12ని వెరిఫై చేసేసి
if they have కరెక్ట్గా క్రెడెన్షియల్స్ దాంట్లో ఉంటే he will mark them as postal ballots, and then వాళ్ళ కోసం election before the polling date, 10 days before the polling date, స్పెషల్ టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఇద్దరు పోలింగ్ ఆఫీసర్స్, ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్, తర్వాత దట్ security person, and prior information to the polling parties as well as prior information of the route చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఫర్ ద హోమ్ ఓటింగ్. నౌ నామినేషన్ ప్రాసెస్లో ఈసారి 1 or 2 కొత్త ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ నామినేషన్ చేయడానికి కూడా అవకాశం ఈసారి ఇస్తారు. సో ఆన్లైన్ నామినేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత ద క్యాండిడేట్ ఆర్ ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ ఆ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఆన్లైన్లో సబ్మిషన్ ఉండదు, కానీ ఆన్లైన్లో ఫిలప్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ నామినేషన్ ఫిజికల్గా తీసుకువెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు దెర్ ఈజ్ ఏ ఫీస్, ఆన్లైన్ జో సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది 25,000 రూపీస్. ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం ఈసారి ఇవ్వడం జరిగింది. అఫిడవిట్, దట్ ఫార్మాట్ రిమైన్స్ ద సేమ్. ఫామ్ 26 కింద అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో 1 week బ్యాక్ వీ హ్యాడ్ ఏ కాన్ఫరెన్స్, వాళ్ళతో వర్క్షాప్ పెట్టిన తర్వాత వాట్ ఆర్ ద థింగ్స్ నెసెసరీ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్లో తర్వాత ఆ అఫిడవిట్లో ఎక్కడ కూడా ఒక కాలం కూడా బ్లాంక్ పెట్టకూడదు, ఏం రాయాలి, ఎట్లా రాయాలి. వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దెమ్ దిస్ థింగ్. ఇంకొకటి ఈసారి స్పెషల్గా, అంటే ఇంతకుముందు కూడా చేశారు, బట్ దిస్ టైమ్ ఇట్ విల్ బీ వెరీ ప్రాపర్లీ మానిటర్డ్, ఇస్ దట్ క్రిమినల్ కేసెస్ ఉన్న candidates, they have to publish their credentials 3 times before polling. అంటే నామినేషన్ ఫైల్ ఆర్ విత్డ్రాల్ డేట్ నుంచి విదిన్ 4 days పబ్లిష్, అంటే పేపర్లో పబ్లిష్ చేసుకోవాలి, తర్వాత టీవీలో పబ్లిష్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం విదిన్ 4 days ఆఫ్ విత్డ్రాల్, సెకండ్ టైం 5th నుంచి 8th day వరకు లోపల, తర్వాత థర్డ్ టైం 9th day till the last day of campaign. So 3 times candidate has to file the details of his criminal cases, publish the details of his criminal cases in the news media, in the newspaper, print media as well as TV media. And similar thing, a political party kuda wala website lo they also have to publish these details. These are as per the directions of the election commission. మనము ఇప్పుడు we are doing the exercise of vulnerability mapping. అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై, ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత విదిన్ 1 week to 10 days లోపల క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ తయారు చేసి రిపోర్ట్ ఆర్ఓ నుంచి ఆర్ సెక్టర్ ఆఫీసర్ నుంచి ఆర్ఓకి రావాలి, ఆర్ఓ నుంచి డిఓకి, డిఓ నుంచి మేము మళ్ళీ కమిషన్కి పంపిస్తాము. సో ఆల్ దీస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత స్పెషల్ అరేంజ్మెంట్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. నౌ బిఫోర్ దట్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ మనకు ఈసారి బికాజ్ వీ హ్యావ్ 46,165 పోలింగ్ స్టేషన్స్, సిబ్బంది రిక్వైర్మెంట్ అంటే apart from polling stations there would be sector officer, there would be sector police officer, there will be BLOs would be there, nodal officers would be there, ERO, RO, anta kalpi 3.82 lakhs number of employees we would be using for elections, plus there would be some other officers, accounting team itla kuda konni untayi. So sumaruga 4 lakshal employees memu for conduct of elections we'll use. Apart from this there will be security kosam, security police, SAP as well as CAPF ఉంటాయి. సార్ దీని గురించి డీటెయిల్స్ చెప్తారు SPNO గారు. But as for only for the purpose of conduct of election except security,
4 lakh employees we would be utilizing for this election. దీంతో పాటు మన దగ్గర machines already సెప్టెంబర్లోనే all our new machines which were given by Bharat Electronics Limited Bangalore. So all as per the number of polling station we have 1.43 lakhs ballot unit, 1.15 lakh control unit, తర్వాత 1.37 lakh VVPAT. ఈ అన్ని machines మన దగ్గర టెస్ట్ చేసిన తర్వాత రెడీగా ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్ మినిమం 120% మనకు కావాలి, మనకు 125% పైనే ఈ machines ఉన్నాయి. అబ్జర్వర్ అంటే ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, తర్వాత పోలీస్ అబ్జర్వర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. మన రాష్ట్రానికి మనకు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 50